ఏంటన్నా ఇక్కడే వస్తుంది, అసలు వెనకాల మాట్లాడలేదు, ఆకలి టైం అవుతుంది అన్న, లంచ్ టైం అవుతుంది అన్న. సుధాకర్ అన్న సుధాకర్ అన్న ఎవరు వచ్చిన చేయమంటే అనట్లేదన్నా. జై ఇంకోటి సరిగా అనట్లేదన్న, అనంగన్నా జై జగన్. థ్యాంక్ యూ. ఈరోజు యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరునే నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ముఖ్య నాయకులు అన్నారంటే, ఇక్కడ మేము ఒక్కరే కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా? వీఆర్ ఆల్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక చూపుడి అన్నట్టు మనమే ముఖ్యంగా, ఎందుకంటే రైట్ హ్యాండ్ జగనన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనమే రైట్ హ్యాండ్గా ఉన్నాం కాబట్టి మనం చాలా గర్వంగా కాలు రైతు చెప్పొచ్చు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి జగనన్న ముద్దు పెట్టలేదా అనొచ్చు, లేదా తమ్ముడు అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ వీఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముందుగా నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. నా పేరు బలసాని కిరణ్ కుమార్. 2024లో జగన్ గారు నాకు ప్రతిపాటి నుంచి సీటు ఉంచడం జరిగింది. తర్వాత 2024 ఎన్నికల్లో ఓడిపోయాను. 2029కి మళ్ళీ వచ్చాను, ఇప్పుడు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నాను. ఈ ఒక విషయం మీకు ముందుగా చెప్పాలి. ఏంటంటే నేను 2009 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 14 ఎన్నికల్లో ఓడిపోయాను. 19 ఎన్నికల్లో అంటే కార్పొరేటర్కి మా అమ్మగారు ఓడిపోయారు. తర్వాత 19 ఎన్నికల్లో కార్పొరేటర్కి మా అమ్మగారు గెలిచాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చానన్న. నా వృత్తి రీత్యా నేను ఆర్కిటెక్ట్. చాలా మంది తెలిసి ఉంటుంది, ఆర్కిటెక్ట్. నేను బిల్డింగ్ ప్లాన్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాను. మీకు అందరికీ ఈ విషయం చెప్తున్నానంటే, జగనన్న నన్ను 24లో పిలిచి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడో సామాన్యుడిని, చాలా చిన్నవాడిని నేను, నన్ను గుర్తించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం దగ్గర తీసుకోవడం జరిగింది జగనన్న. అలాగే మీలో కూడా రేపు రానున్న రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు. మీరందరికీ కూడా ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించే నాయకుడు ఎవరు ఉన్నారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ విషయం మీరు అందరికీ గుర్తుంచుకోవడం, ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఈ 2 రాజ్యాంగం అనుకోవచ్చు, ఇంకోటి కూడా అనుకోవచ్చు, కానీ ఎవరు కూడా అధైర్యపడమాకండి. ఇంకొకటి, ఇందాక అశోక్ బాబు అన్నట్టు ఒక చిన్న విషయం, అది కూడా నేను కొంచెం ఏకీపిస్తాను. మనందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే ఇవన్నీ సాధ్యం. మనం కలిసికట్టుగా లేదు అనుకోండి, ఇది సాధ్యపడదు. దయచేసి మనం గౌరవించుకొని, మనం పక్క వాళ్ళని కుర్చీని లాక్కోకుండా, లేదంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటా, జాగ్రత్త ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. లేదనుకుంటే ఇంకా ఇబ్బందులు పడేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మనం ఉంటాయి కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికే రాజ్యాంగం వల్ల మోస్ట్లీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు దళితులు మాత్రమే. సరే, ఈ యొక్క పాయింట్స్ పక్కన పెడతా. నాకు అన్ని వచ్చినటువంటి టాపిక్ సింపుల్ టాపిక్ ఇచ్చారు. ఆల్రెడీ డైమండ్ అన్న టాపిక్ ఆల్రెడీ జూపూర్ అని కూడా చెప్పేయడం జరిగింది. అశోక్ అని కూడా చెప్పేశారు. ఆల్రెడీ జూపూర్ అని చెప్పినవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అయిపోయినాయి. బట్ వన్ పాయింట్ చెప్తాను. 33,000 acres ల్యాండ్ యాక్చువల్లీ ఎక్వైర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు. దానికి యాక్చువల్లీ కౌలు కింద డబ్బులు ఇవ్వాలా, కౌలుకి చాలా మందికి కూడా పే చేయలేదు. దానికి 10 మంది ఎంతో కొంతమంది కోర్టుకి వెళ్ళడం, వాళ్ళకైతే కౌలు అవ్వడం జరిగింది. ఇక్కడ దీంట్లో చాలా మంది దళితులు కూడా ఉన్నారు. దళితులకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అసలు ఏదో మనకి కౌలు రాకపోతే మనం ఎవరిని ఆశ్రయించాలి, మన ఏదో జీవనాధారం ఇదే కదా, మనలో నష్టపోయే విషయం తెలుసుకొని ఇల్లు ఎవరైనా ఆశ్రయించడానికి కూడాను ఏ క్లర్క్ కూడా, ఏ గవర్నమెంట్ క్లర్క్ కూడా సపోర్ట్ చేసేటువంటి దాఖలాలు లేవు. ఈ విషయం మనం గ్రహించుకోవాలి. అంటే దళితులు ఎంతగా అనగదొక్కబడ్డారో, ఈ యొక్క రాజధాని ప్రాంతంలో దళితుల యొక్క భూములు ఎవరైతే తీసుకున్నారో అంత అనగదొక్కబడ్డారు. ఈ యొక్క విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోతే ఈ పూర్తిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాను, ఈ బిల్లులు కట్టేస్తాను, లేదు రాజధాని అసలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒక్కరు కూడా చేసిన దాంట్లో 33 ఎకరాలు పూర్తిగా డెవలప్మెంట్ చేయకపోగా కూడా ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవడానికి కోసం మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. అంటే అసలు 33 ఎకరాల నుండి దాన్నే డెవలప్ చేయలేదు. ఈరోజు మీరు అట్లీస్ట్ రోడ్డు కూడా పూర్తిగా కంప్లీట్ చేయకపోగా మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకోవడం అనేది దుర్మార్గమైన విషయం. ఈ యొక్క అన్న జూపూర్ అన్న, సుధాకర్ అన్న, ఈ యొక్క సభలో నేను అడిగేది ఏంటంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 33 ఎకరాల ఎకరాన్ని పూర్తి
పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పండి, దాన్ని డెవలప్మెంట్ చేయమని చెప్పండి. తర్వాత 40,000 ఎకర్స్కి వెళ్ళమని చెప్పండి. ఈ యొక్క థీమ్ అంటే మనం కూడా దీని గురించి ఫస్ట్ 35,000 ఎకర్స్ని కంప్లీట్ చేయడం కోసం మనం పోరాడాలి. దాన్ని చేయమని చెప్పి మనం ఒక తీర్మానం చేయాల్సిందిగా ఈ సభాపతిలో తెలియజేసుకుంటాను. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజధాని నగరంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చిన్న విషయం కాదు. అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటే కాదు, గవర్నమెంట్ డబ్బులు మన డబ్బులు మాత్రం ఆయన గుర్తుంచుకోవాలి. ఆ డబ్బులతో కన్స్ట్రక్షన్ యాక్ట్ చేసి, ఎందుకంటే కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈరోజు కృష్ణానదిలో కానీ ఏదైనా కానీ చాలా లోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా చాలా వాటర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంది. అది సామాన్యుడికి కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి స్థలం అయితే కానే కాదు. ఆ విషయం మనం గట్టిగా నమ్మవచ్చు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి యొక్క వరదలు అవ్వచ్చు, ఆ వరదలు రావచ్చు, ఆ బిల్డింగ్ ఏదైతే కూడా మనం కళ్ళారా చూస్తానున్నాం, ఏ న్యూస్ అన్ని కూడా చూస్తానున్నాం. ఈ యొక్క విషయంలో కూడా అంటే సామాన్యుడికి కూడా అక్కడ కట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈయనంటే గవర్నమెంట్ డబ్బులు ఉంది కాబట్టి ఆయన చేస్తాడు కాబట్టి ఆయన సరిపోతుంది. ఈ యొక్క విషయాన్ని కూడా మనం కూడా గట్టిగా గ్రహించాలా. ఇక లాస్ట్గా మేము అడిగే ఒకటే పాయింట్, ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎంత చేశారు ఏం చేసినా సరే ఈ 33,000 ఎకరాల్లో దళితులకు మనకి ఎంత వరకు అయితే పర్సంటేజ్ ఆఫ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ ప్రకారం కూడాను మనకి కూడా 33 ఎకరాల్లో మనకంటూ మన భాగంగా మనకు కూడాను అంటే వాళ్ళు కొనుక్కున్న ప్రైసెస్ కాకుండా మనకి ఈరోజు రూపాయికి ఇస్తానని ఎకరంగా కాకుండా మరి రూపాయి కడుక్కోకుండా వీలైనటువంటి అందుబాటులో ఉండేటట్టు దళితులు కూడాను ఒక స్థలాలను సేకరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ప్రజలందరికీ కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్.